నమస్తే అండి, నేను రజాక్. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి, వీళ్ళేందో వీళ్ళ విధానాలు ఏందో ఈ ప్రపంచంలో ఎవడికి అర్థం కావన్నమాట. ఇంతకుముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు సందర్శించుకున్న క్రమంలో వీళ్ళకి సంబంధించి రీల్స్ చేసినారు, ఫోటో షూట్లు చేసినారు అని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వచ్చిన నేపథ్యంలో అదంతా మాకు సంబంధం లేదు, ఇదంతా ట్రాష్ అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చిన క్రమంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే ఇప్పుడు మరోసారి తిరుపతి కొండపై రీల్స్ చేసినారంట దివ్యల మాధురికి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి. ఇలా ఉంది పరిస్థితి తంతు. దివ్యల మాధురి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సో ఆ రేంజ్ లో ఆమె వైరల్ అవడం అయితే జరిగిందన్నమాట. మామూలుగా అయితే కాదు, ఆ చక్కటి అత్యద్భుతమైన రీల్స్ తీస్తా చూపరుల్ని అదేవిధంగా వీక్షకుల్ని ఆకట్టుకునే విధంగా చేస్తూ ఉంటుంది అనమాట. మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ప్రేమాయణం ద్వారా అటు ఏపీ పాలిటిక్స్ లో ఇటు సోషల్ మీడియాలో ఇవి హల్చల్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన కుటుంబ సభ్యుల్ని, మరి ముఖ్యంగా ఆయన కూతుర్ని, ఆయన భార్యని సొంత భార్యపై చేసినటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో, ఆ తర్వాత జరిగినటువంటి మాటలు దాడి ఏదైతే ఉందో, చేతలు దాడి ఏదైతే ఉందో, ఏకంగా టైల్ పట్టుకుని వాళ్ళ కూతురు మీదకి లకారం భాష ఉపయోగిస్తూ చేసినటువంటి తంతి ఏదైతే ఉందో అది ఎవరు కూడా మర్చిపోలేంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్తో కలిసి రీల్స్ చేస్తూ ఉందన్నమాట ఈ మధ్య కాలంలో. అయితే గతంలో చేసినటువంటి రీల్స్ దివ్యల మాధురికి నోటీసులు తెచ్చిపెట్టాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో తిరుమలలో దివ్యల మాధురి ఇన్స్టా రీల్స్ కలకలం రేపాయి. రీల్స్ చేయడం అలవాటుగా పెట్టుకున్నటువంటి దివ్యల మాధురి తిరుమలలో సైతం రీల్స్ చేయడం వివాదానికి దారితీసింది. దివ్యల మాధురి తిరుమల కొండపై చేసినటువంటి రీల్స్ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తడు ఉండడంతో మాధురికి నోటీసులు జారీ చేశారు టీటీడీ. తిరుమలలో కేవలం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రీల్స్ చేస్తే ఎలాంటి తప్పు లేదని వాదిస్తున్నారు భక్తులు. దేవదేవుని సన్నిధిపై సమీపంలో విభవ అతిథి గృహం దగ్గర రీల్స్ చేసినటువంటి మాధురి తిరుపతి కొండపై రీల్స్ చేశారన్న అనుమానం రాకుండా ప్రకృతి అతిథి గృహ పరిసర ప్రాంతాలు మాత్రమే కనపడేలా రీల్స్ చేయడం గమనార్హం. అసలే లేటు వయసులో ప్రేమాయణంతో రచ్చకెక్కి దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యేదాకా వెళ్ళినటువంటి ఈ ప్రేమ పక్షుల వ్యవహారంలో తిరుమల కొండపై రీల్స్ ఎపిసోడ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. సో మొత్తానికి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మరోసారి వీళ్ళకైతే నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఇంతకు ముందంటే వైసీపీ పార్టీ వెనకాల దండా ఉంది. మరి ఈసారి ఆ వైసీపీ పార్టీ మీద కూడా దుమ్మెత్తు పోస్తున్నటువంటి పరిస్థితి. జగన్ గారి పేరు పెట్టుకుంటారా పుట్టే బిడ్డ కంటే, చిచ్చి మేమే పెట్టుకుంటాం ఆయన పేరు అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. ఎడితిరిగి అటు పక్క వైసీపీ వాళ్ళకి చేదుగా అయిపోయే, ఇటు పక్క కూటమి ప్రభుత్వానికి చేదైపోయే ఒంటరి ప్రేమ పక్షులుగా మిగిలే. మరి ఏం జరుగుతుందో చూడాలి.